18వ కీర్తన 29వ వచనంలో నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అన్నాడు. దేవుని సహాయం వలన అంటే అతను దాటగలుగుతున్నాడంట. ఏంటి? ప్రాకారం. నిజానికి ప్రాకారాలు ఎక్కడ చూస్తుంటారు మీరు? ప్రాకారం అన్నప్పుడు ఏం గుర్తొస్తుంది మీకు? కోట. ఈ రాజులు కట్టుకున్న కోటలు, కోట గోడలు అవి చాలా పెద్దగా ఉంటాయి. స్థిరం అంటే చాలా వెడల్పుగాను చాలా ఎత్తుగాను ఉంటాయి. ఎరికో గోడలు కూలిపోయాయని మనం వింటాం. ఎరికో గోడలు కూడా చాలా ఎత్తుగా కట్టుకున్నారు, వెడల్పుగా కూడా కట్టుకున్నారు. వాటిని పడగొట్టడం, కూలగొట్టడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కట్టారు, ఎన్నో తరాల ప్రజలు కష్టపడ్డ కట్టారు. ఈరోజు మనం గమనిస్తే ఎరికో గోడలను పడగొట్టడం ఎవరు సాధ్యం కాదు. అంటే ఒక 7 రోజుల్లో 10 రోజుల్లో పడగొట్టే పని కాదు అది. ఎంతోమంది కావాలి దాన్ని పడగొట్టాలంటే. మనుషులు అనేక విధాలైన ఆయుధాలు వాడాలి. అంత గట్టిగా వాళ్ళు కట్టుకున్నారు. దీన్ని మీరు దాటగలరా? లాంగ్ జంప్ దాటగలరా? పరిగెత్తి దాటడానికి ప్రయత్నం చేస్తే మూతిపళ్ళు రాలిపోతాయి, మోకాలు చెప్పులు పగిలిపోతాయి. మన వల్ల కాదు, అది అయ్యే పని కాదు. ఉదాహరణకి అలాంటి ఒక పెద్ద కోట కూడా మీరు మేలు పొందకుండా, మీరు వర్ధిల్లకుండా, మీరు ముందుకు వెళ్లకుండా, అది మీ ఆత్మీయత కావచ్చు, మీ భక్తి జీవితం కావచ్చు, విశ్వాస యాత్రలో మీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్లకుండా ఇటువంటి కోట కూడా కట్టబడింది అనుకోండి, మీరు ఏం చేయాలి? ఏం చేయగలరు? ఏం చేసినా మీరు దాన్ని దాటలేరు. మీకు ఒకవేళ అవతల వైపున ఉద్యోగానికి అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగం, మీ వ్యాపారము, మీ కుటుంబ జీవితంలో అనేక ఆశ్చర్యాలు, అద్భుతాలు పొందుకోవాలంటే కోట కూడా దాటి వెళ్ళాలి. ఆ ప్రాకారం మీకు అడ్డుగా ఉంది. ఇప్పుడు మీరు దాన్ని దాటాలంటే ఏం చేయాలి? దేవుని ప్రజలారా, ఏం చేసినా దాన్ని నువ్వు దాటలేవు. ఖచ్చితంగా దేవుడు కలుగు చేసుకోవాలి. గాడ్స్ ఇంటర్వెన్షన్ మస్ట్ కమ్. దేవుడైన ప్రభు అందులో ఇంటర్వ్యూన్ అయితేనే ఆ కార్యాలు సఫలమవుతాయి. కానీ మానవ శక్తికి మించింది ఒక వ్యక్తితో అయ్యే పని కాదు. మానవులే కట్టారు, కానీ ఎన్నో ఏళ్లుగా కట్టారు. ఆ ప్రాకారం దాటుకుని అవతలకు వెళ్ళడం చాలా కష్టం. అయ్యా, దాటగలిగే కృప నాకు దయచేయమని అడగండి. ఆ లేఖనాన్ని స్క్రీన్లో చూడండి. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును. మరి 2 విషయాలు చెప్తున్నాడు. దేవా, నీ సహాయం వలన సైన్యమును జయిస్తాను. యుద్ధ సైన్యాన్ని, సైన్యం అంటే పెద్ద సేన, వారిని జయించడం అంత ఈజీ కాదు. ఇతను ఏకవచనం చెప్తున్నాడు. నేను అన్నాడు, మేము అనలేదు అక్కడ. అంటే ఇతను ఒక్కడే. సైన్యం అంటే అనేక మంది ఉంటారు. సైనికుల చేతుల్లో ఏమీ ఉండవు కదండి. ఏముండవా? ఎంటీ హ్యాండెడ్గా ఉంటారా? ఆయుధాలు, పొదునైన ఆయుధాలు ఉంటాయి. దూరం నుండే మనిషిని చంపేయగలరు వాళ్ళు. అటువంటి పొదునైన ఆయుధాలు కలిగిన సైన్యాన్ని కూడా దేవుని సహాయం వల్ల ఏం చేయగలిగాడంట? జయించగలిగాడు. నీ సహాయం వలన నేను జయించగలుగుతున్నా అంటున్నాడు. దేవా, సైన్యమును నేను జయించాను. ఈరోజు మనకు విరోధంగా ఉన్న సైన్యం ఏంటి? ఆకాశ మండలంలో దురాత్మల సమూహం మనుషులకు విరోధంగా పోరాడుతున్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో అవి కంటికి కనబడవు, కానీ నీ జీవితానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. మీ అభివృద్ధికి విరోధంగా పోరాడుతున్నాయి. మీ ఆత్మీయతకు విరోధంగా పోరాడుతున్నాయి. మీ విశ్వాస యాత్రలో అడ్డగించేటువంటివి పెద్ద సైన్యం. అది వాటితో పోరాడడం చాలా కష్టం. అయితే మనం పోరాడాలి. ఎలా పోరాడాలంటే ప్రార్థనలో, దేవుని దగ్గర మొరపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని శక్తిని పొందుకొని వాటిని గద్దిస్తుంటే వెళ్ళిపోతాయి. నీ ఇంటి మీద నుండి వెళ్ళిపోతాయి. నీకున్న అడ్డుగా నిలబడినవన్నింటినీ ప్రభు తొలగించగలడు. యాకోబు పత్రిక 4:7 వచనంలో అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోన్నాడు. సో ప్రతిదినము మనం గద్దించి వాటిని మీ మీదకి రాకుండా, మీ పనులకు అడ్డు రాకుండా గద్దించగలిగే అధికారం దేవుడు ఇచ్చాడు. జేమ్స్ చాప్టర్ 4:7 ఎవ్రీ డే మీ లైఫ్లో ఈ పోరాటం ఉంటుంది. అందుకే అన్నాడు, వాటిని గద్దించండి. ఒక్కరోజే ఉంటాయని చెప్పలేదు. జీవితకాలం అంతా ఈ ఆత్మీయ యాత్రలో అవి మన ఎద్దుకు ఆటంకపరచడానికి వస్తూనే ఉంటాయి. మనం అనుదిన ప్రార్థన ద్వారా వాటిని ఏం చేయాలి? జయిస్తూనే ఉండాలి. ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్లేరా. శోధనలు మనను చుట్టుముట్టినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనను చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చుగా
ఈరోజు మీ జీవితాల్లో వాక్యం వింటున్న వారిలో కొన్ని ప్రాకారాలు మీకు అడ్డుగా ఉన్నాయి. అవి మీ ఆత్మీయతకు అడ్డుగా ఉన్నాయి, మీ ఆర్థిక విషయాలకు అడ్డుగా ఉన్నాయి. మీరు దాటి వెళ్దామంటే వీలు పడట్లా. కొంతమంది ప్రాకారము రోగము, బలహీనత, మరికొంతమంది ప్రాకారాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మరికొంతమంది ప్రాకారాలు శత్రువుల యొక్క రకరకాలైనటువంటి చేష్టలు, ప్రతిరులు ఇబ్బంది పెట్టే విషయాలు, అనేక విధాలుగా ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి ప్రాకారం అడ్డుగా ఉంది. ఈ ప్రాకారాలను దాటించడానికి దేవుడు సమర్థుడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? మీరు ప్రార్థనలో పోరాడుతూ దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు వేకువజామున ఆ యొక్క కాన్ఫిడెన్స్ నీకు రావాలి. తప్పక నాకు ఎదురైన ఈ సైన్యాన్ని నేను జయించబోతాను, ఈ వ్యాధిని, ఈ రోగమును నేను యేసు నామములో జయిస్తాను. అది నువ్వు పలకాల్సింది. ప్రార్థన చేస్తూ నోటితో పలికేది కూడా ఉండాలి. ప్రార్థన చేసిన తర్వాత డౌట్ పలకొద్దు, సందేహాన్ని పలకొద్దు. ప్రభువా, ప్రాకారములు దాటే శక్తిని నాకు దయచేయండి. ఎప్పుడైనా గతంలో దేవుడు సాయం చేశాడా? ఎరుకో గోడలు దాటడానికి ఇజ్రాయేల్ జోషువ సైన్యానికి దేవుడు సాయం చేశాడు. ఎరుకో గోడలు మనిషి సహాయం లేకుండా, ఎవరి చేతి సహాయం లేకుండా, ఒక ఆయుధంతో దాన్ని తట్టకుండా ముట్టకుండా ఎరుకో గోడలు, బలమైన గోడలు పలపలాని మొత్తం కుప్పగూలిపోయాయి. గోడలు కుప్పగూలిపోయాయి. వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారంతే. 7వ దినమున 7 మార్లు చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉండగా మనిషి సహాయం లేకుండా, ఒక ఆయుధంతో దాన్ని ముట్టకుండా వీరు గోడను ముట్టారా? ముట్టలేదు. గోడ దగ్గరికి వెళ్ళారా? పొలుగు పార వాడారా? ఏ మనిషి సహాయం లేకుండా గోడలు అలా మొక్క చెక్కలై పడిపోయాయంట. ఉగ్గపోచినట్టుగానే జరిగింది. గోడ మొత్తం పడిపోయింది. అక్కడ ఏరియా అయితే వీళ్ళు దాటాలి, ఆ ఏరియాలో పడిపోయింది. ఎరుక వాళ్ళకి భయం వణుకు పుట్టింది. వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు. వీళ్ళని ప్రార్థన చేసుకుందాం. మీ సహాయం లేకుండానే, మీ ప్రమేయం లేకుండానే దేవుడు మీ ప్రాకారాలను దాటించే కృప దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. వాగ్దానం పట్టుకుని, ప్రభా, నాకు కూడా కొన్ని ప్రాకారాలు ఉన్నాయి. అది రోగమైన, అనారోగ్యమైన, ఆర్థిక విషయాలైనా నీ జీవితంలో నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు సాగకుండా అనేక పలు విధాలైన అడ్లు ఆటంకాలు ఉన్నట్లయితే ఆ ప్రాకారములు దాటించే కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మను దర్శించండి, ఈ ఆత్మకార్యములు జరిగించండి, ఈ మేలులతో నింపమని అడుగుచున్నా మా ప్రియ తండ్రి. ఆటంకముగా ఉన్న ప్రతి ప్రాకారాన్ని దాటే కృప దయచేయండి. అడ్డగిస్తున్న ప్రాకారములను దాటి ముందుకు కొనసాగుటకు, ఆత్మీయతలోను, భక్తిలోను, విశ్వాసంలోను ముందుకు సాగుటకు శక్తిని దయచేయండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ ప్రజలకు అడ్డుగా నిలబడిన సమస్య అనే ప్రాకారాలను దాటుదుముగాక. నీ సహాయం ఎదుకొచ్చునుగాక. ఆశ్చర్యకరుడు, నాయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆ వ్యాధి రోగములనేటువంటి ప్రాకారాలు దాటింప చేయండి. వారికి అడ్డుగా నిలబడిన ప్రతి ప్రాకారము దాటుకుని వెళ్లే కృప వీరికి కలుగునుగాక. మహోన్నతుడా, నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. నేడు బర్త్డే, పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకును గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ప్రతి విషయంలో పూర్ణావతార్యము, భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. 2 కొరింథీయులు చాప్టర్ 9:10, 2 కొరింథీ పత్రిక 9:10 ఐ విల్ ఎన్లార్జ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. ప్రభువైన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు. మీరిరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి
ఆస్వాదించునుగాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులని మీకు ప్రభు దయచేయునుగాక. God bless your family. మీతో ఒక మాట. నిన్నటి దినాన వాగ్దానాన్ని 1,00,000 మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. ప్రతిదినము అప్లోడ్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి. ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 1,00,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి PJ స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.